తగ్గిపోండి మానస. ఇంత దూరం వచ్చేసాం, ఇంకాస్త ముందుకెళ్ళొచ్చు కదా. అది కాదు, మౌనా చూస్తే తప్పుగా అనుకుంటుంది. మౌనాది చిన్నపిల్లల మనస్తత్వం. ఇంతవరకు నువ్వే తప్పు చేయలేదు కదా, మరింకెందుకు భయం? సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. నన్ను చంపేద్దామనా? చంపేద్దామని అనుకున్నా. నేను తప్పు చేశాను మల్లర్. నీ దగ్గర రాకుండా ఉండాల్సింది. ఐ వాంట్ మై హస్బెండ్ బ్యాక్. వాట్? ఆర్యన్ మారిపోయాడు మల్లర్. మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఉద్యోగానికి వెళ్తున్నాడు, మాటలు తగ్గించాడు. వాడిని ఫస్ట్ టైం చూసినప్పుడు నా మనసులో ఏమనిపించిందో ఇప్పుడు అదే అనిపిస్తోంది. వాడు పూర్తిగా మారిపోయాడు. మారింది అతను కాదు మౌనా, మీరే. ఆర్యన్ అలాగే ఉన్నాడు. ఫైన్, ఇకపై వాణ్ణి కలవద్దు, మాట్లాడొద్దు. నాకు నా ఆర్యన్ తిరిగి కావాలి. ఏదైతే నా జీవితంలో జరిగే అవకాశమే లేదు అనుకున్నాను, అది జరుగుతోంది. I'm in love. I'm in love with your husband. What the hell? నేను వద్దని చెప్తున్నాను కదా. మీరు వల్లో వేసుకోమంటే వేసుకోవడానికి, ఆపమంటే ఆపడానికి నేనే బొమ్మని కాదండి, నేను కూడా మనిషినే. మలర్, చట్ట ప్రకారం ఆర్యన్ నా హస్బెండ్. మీరు ఈ విధంగా మాట్లాడడం ఇల్లీగల్. ఇల్లీగల్ అయితే పదండి, కోర్టుకు వెళ్దాం. మీరు మీ లీగల్ హస్బెండ్ ని లవ్ చేస్తే డబ్బులు ఇస్తానన్న విషయాన్ని అక్కడికొచ్చి చెప్పండి. సరే, కోర్టుకు కూడా వద్దు, ఆర్యన్ దగ్గరికి వెళ్దాం. రండి, ఇప్పుడే వెళ్దాం. నన్ను భయపెడుతున్నారా? సరే వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, ఆర్యన్ దగ్గరికి వెళ్ళండి, పోయి చెప్పండి. నాకేం భయం లేదు. ప్రాణం అనేది ఉంటేనే భయం ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి. ఆర్యన్ దగ్గరికి మీరు చెప్పక ముందే కిల్ మై సెల్ఫ్. ఏ ప్రాణాలతో బ్లాక్మెయిల్ చేసి అతన్ని వల్లో వేసుకోమన్నారో అదే సాకుతో ఇప్పుడు నన్ను, ఆర్యన్ని విడదీయాలని చూస్తున్నారా? బెదిరింపో, బుజ్జగింపో, బ్లాక్మెయిలో నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు. I really don't care. నాకు నా ఆర్యన్ కావాలి. ఇక మీదట చూడటం, మాట్లాడటం చేయకూడదు. ఈ లోకంలో ఉన్న ఏ మగాడు మంచోడు కాదు, అది గుర్తుండాలని దీన్ని మెళ్ళో వేసుకున్నాను. మలర్విల్లి, బయటికి రావే. బయటికి రావే. బయటికి రావే. బయటికి రా. ఈ వాళ్ళని నీకు చెప్తుంది. చేస్తానే. బయటికి రావే. బయటికి రా. లోపల దాక్కున్నావంటే రా, బయటికి రా. బయటికి రావే. బయటికి రా. పెద్ద బాస్. బయటికి రావే. రావే. బయటికి రా. రా. లోపలిని హే, ఆపండి. కూర్చున్నావా? Stop it, man. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏయ్, ఆగు. ఇది కాదు, ఇది కాదురా. దీన్ని వదిలేయ్. చెప్పాడు కదా ఇది కాదని. మౌనా, వెళ్ళు. మౌనా, ఇక్కడ చేస్తున్నావు. నా గొడవ నీతో కాదు, నువ్వు వెళ్ళిపో. నా గొడవ అంతా మలర్విల్లితోనే. అరవకండి. మలర్విల్లి. నాకు మలర్విల్లితోనే గొడవ. చెప్పండి, ఏంటి ఇష్యూ? మేము నలుగురం బార్లో మీట్ అయ్యాం. మందు కొట్టి మా కష్టాల గురించి మాట్లాడుకుంటుంటే అర్థమైంది మా అందరి జీవితాలతో ఓ ఆట ఆడుకున్నది ఆ మలర్విలియే. దానివల్లే నా లైఫ్ పోయింది, ఫ్యామిలీ పోయింది, మొత్తం అంతా సంకరాకపోయింది. రమ్మను దాన్ని. నా 5 ఏళ్ల పాపని చూడనివ్వట్లేదు. నాకు మలర్విల్లి కావాలి. Okay, దాన్ని okay. బయటికి రమ్మనండి. Please, దయచేసి అడగండి, please. శివ, దాక్కుంటావంటే శివ, భయపడకు, రా. ఇలా రా, శివ. ఏ man? అరవకండి, దాన్ని ప్లీజ్. బయటికి రమ్మని చెప్పండి. ప్లీజ్ ఎక్కడది? ఎక్కడ దాక్కుంది? ఎక్కడ? చెప్పు మలర్విల్లి. బయటికి రమ్మను. నాకు తెలియదు మ్యామ్. ఎప్పట్లాగే ఉదయాన్నే వచ్చి క్లినిక్ ఓపెన్. సరేండి. అబద్ధం చెప్తున్నావా? ఆవిడ ఏం మెసేజ్ చేయలేదు. ఆవిడ బండి కూడా లేదు మ్యామ్. సుమన్, కాకినాడ హీరానందాని అపార్ట్మెంట్ లో ఆవిడ ఉంటారనుకుంటాను మ్యామ్. హీరానందని. ఓకే, ఎవరు? గొడవ చేయకండి. హలో. ఓయ్ రామ్, లిసన్. హీరానందనిలోనే కదా ఉన్నావు? అవును.
అక్కడ మలర్విళి అని ఎవరైనా తెలుసా? మలర్విళి తెలుసా అని అడుగుతున్నావా? నా జీవితం ఇలా సంకనాకిపోవడానికి కారణం ఆ మహాతల్లే. నా వైఫ్ ని కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి అయ్యో విడదీయడంలో మేడం కి ఎవ్వరూ సరిపోరు. వావ్, నువ్వొక్కడివే కాదు రామ్. ఇక్కడ వైజాగ్ లో మలర్విళి పని పట్టడానికి ఒక టీమే వెయిట్ చేస్తోంది. ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చేస్తావా? ఇక్కడేనా? ఇక్కడే అప్స్టేరా? G3. చెక్ చెక్ 1 2 3 వినపడుతుంది. వినపడుతోందా? అదేంటండి, కొంతమంది ఎప్పుడు చూసినా వీడే తప్పు చేస్తుంటాడు వాడాలంటోడే, అలా అని మగవాళ్ళని అంటారు. తప్పు చేయడానికి ఆడాళ్ళేంటి మగాళ్ళేంటి, తప్పు ఎవరు చేసినా అది తప్పే. దాన్ని గట్టిగా అడిగే షోనే ఈ రంగం. ఇది ఈసీఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. పోయిన వారం ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న పాల్మాలి బాబా నిజ స్వరూపం తెలుసుకున్నాం. దాన్ని బట్టబయలు చేశాం. ఈ వారం ఎంతో మంది మగాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఒక ఆడదాని గురించి తెలుసుకుందాం. ఎవరామె, అలా ఏం చేసిందని తెలుసుకోవాలనుందా? స్టే ట్యూన్ టు ఎస్ఏఎఫ్ఎం 103.2. నేను మీ ఆర్జే ఆర్యన్. లెట్స్ రింగ్ ద బెల్. డింగ్ డాంగ్. ఆల్ ది బెస్ట్. లైవ్ లో ఉన్నావు. నమస్తే, నేను ఆర్జే ఆర్యన్. ఎస్ఏఎఫ్ఎం నుండి వచ్చాను. రంగం లైవ్ షో కోసం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ పేరు చెప్పకర్లేదు, మీ వాయిస్ ని కూడా మార్చేస్తా. అడగండి. మీరు పెళ్ళైన ఎంతో మంది మగవాళ్ళ జీవితాల్ని నాశనం చేశారని విన్నా. అది నిజమా? కాదు. ఇంతవరకు ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన మగవాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టాను. వాళ్ళ జీవితం మీకు ఆట. ఆటలాడుకునేది మగవాళ్లే. నేను పుట్టిన వెంటనే మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ తో లేచిపోయాడు మా నాన్న. నన్ను తాకుతూ నాకు మ్యాథ్స్ నేర్పించాడు మా ట్యూషన్ మాస్టర్. కాలేజ్ ట్రిప్ లో నేను నిద్రపోతున్నప్పుడు నా షర్ట్ లోపల చెయ్యి పెట్టిన నా బెస్ట్ ఫ్రెండ్ తీసి స్ఫూర్తి చేయాలంటే నా ముందు మోకాళ్లు వేయని చెప్పిన నా ప్రొఫెసర్. ఎంత జరిగినప్పటికీ ఒకరి మీద ప్రేమ కలిగింది. అతని పేరెందుకులే, అతన్ని కాకినాడలో చూశాను. 6 నెలల పాటు అతనితో కలిసి తిరిగాను. అతనే సర్వస్వం అనుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకున్నాను. చివరికి హనీమూన్ ట్రిప్ లోనే తెలిసింది వాడికి నేను మాత్రమే వైఫ్ ని కాదు అని. నా పరిస్థితిలో ఎలాంటి అమ్మాయి ఉన్నా సరే కృంగిపోతుంది. కానీ నేను మామూలు అమ్మాయిని కాదు. సైకాలజీలో PhD చేశాను. నేను మోసపోయాను. గొప్ప చదువు చదివి అన్ని తెలివితేటలుండి కూడా మోసపోయాను. కానీ మిగతా అమ్మాయిల్లాగా నేనేమీ కృంగిపోలేదు. వాణ్ణి అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాడు. అప్పుడు నాకొక నిజం అర్థమైంది. ఈ లోకంలో ఉన్న ఒక్క మగవాడు కూడా మంచోడు కాదని. ఎప్పుడైనా ఎవరినైనా చూసి వాడు మంచోడు అంటే అది నిజం కాదు అని ఈ లోకానికి నాకు నిరూపించాలనుకున్నాను. అలాంటి మేకవన్నె పులుల బండారాన్ని బయట పెట్టాను. వాళ్లలో 4 మీ దగ్గరకొచ్చి నా గురించి తప్పుగా చెప్పారు. ఏ మగాడు మంచోడు కాదని నేను గట్టిగా నమ్మాను. నాలో ఉన్న లవ్, ఎమోషన్ ఏమీ లేకుండా బతికాను. కానీ ఒక వ్యక్తి ఇది నిజం కాదని నాకు తెలిసేలా చేశారు. ఎంత దగ్గరగా ఒకరతనికి చేరువవుతున్నప్పటికీ అది సభ్యత కాదని దూరంగా జరిగే అతని గొప్ప మనసే నిజమైన మగతనమని నాకు నిరూపించారు. నేను ఓడిపోయాను. ఆ ఓటమి పర్యవసానం ఏంటో మీకు తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇది చాలా? ఇంకేమైనా ప్రశ్నలు అడగాలా? హాయ్. అవునా? చీకట్లో ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడ? నా ప్రాజెక్ట్ని రామ్కి హ్యాండ్ ఓవర్ చేసేసా.
ఇకపై నిన్ను వదిలి వెళ్ళను. ఓకే. ఓకేనా? నువ్వు ఒక్క మాటతోనే సరిపెట్టేశావా? రియలీ? కాఫీ తాగుతావా? ఏమైంది? ఏం లేదు. ఎందుకు డల్గా ఉన్నావు? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. నన్నేం అడుగుద్దు మౌనా. మలర్విళి వల్లే కదా? మలర్విళినా? ఎందుకు అలా అడిగావు? అది ముఖ్యం కాదు. నాకు ముఖ్యం. చెప్తావా? ఎందుకంటే నిన్ను లవ్ చేయమని తనతో చెప్పింది నేను. ఎందుకని? మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవడం కోసం. నా కళ్ళలో సూటిగా చూసి చెప్పు మౌనా. అబద్ధం చెప్తున్నావు. ఆమెను నేను లవ్ చేస్తే అది కారణంగా చూపించి నాకు డివోర్స్ ఇద్దామని కదా? అవును, అందుకోసమే చేశాను. నిన్నెలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఒక పిచ్చిదాన్ని, ఏదేదో ట్రై చేసి చూశాను. అందుకని ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళి నన్ను లవ్ చేయమని చెప్పావా? అంతకంటే నువ్వు నాకు విషం పెట్టి చంపేసుండొచ్చు. హ్యాపీగా చనిపోయేవాడిని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనొక దద్దమని, నాలాగే నా టేస్ట్కు తగ్గట్టుగానే ఇంకొకరు ఉన్నారని నమ్మి మోసపోయాను. యునో మౌనా, అట్ టైమ్స్ ఆమె లవ్లో పడిపోతానేమోనని భయపడ్డాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అదంతా అబద్ధం. తను ఒక ఫ్రాడ్, అదంతా నాటకం. ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. ఇప్పుడే అర్థమవుతోంది. అన్ని అబద్ధాలే. ఆమె, నువ్వు, నీ నవ్వు, ప్రేమ, ఆప్యాయత అన్ని అబద్ధాలే. లేదు. లిసన్, మళ్ళీ మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదామా? నువ్వు కోరుకున్నట్లుగానే పిల్లల్ని కద్దాం. కొత్త జీవితాన్ని నీతో పిల్లలు కలడమా? ఏమాగుతున్నావు? నా మనసుని విడిచి పారేశావు. ఇకపై ఎందుకు ఇవ్వండి? అన్నిటినీ వెరకొట్టే. ఈ ఇల్లుని, మన జ్ఞాపకాల్ని అన్నిటినీ వెరకొట్టే. నా మనసుని విరిచేశావు మౌనా. నా మౌనాన్ని నువ్వే చంపేశావు.